నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిద్దిపేట జిల్లా IMA హాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు జోగులాంబ గద్వాల జిల్లా జల్లాపూర్ గ్రామంలో రైతన్న కంటతడి తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన దానాలను పశువులకు తినిపించగా 2 ఎద్దులు మృతి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన రిబ్బన్ కట్ చేసి సెమినార్ హాల్ గ్రంథాలయాలను ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్ సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతుల పడిగాపులు ఉదయం 5 గంటల నుండి క్యూలో నిలబడినా స్పందించని అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే సిద్దిపేటలో IMA హాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పై సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల ఆశా వర్కర్లతో నిర్వహించిన అవగాహన సదస్సు శిక్షణ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల అక్టోబర్ 12న ప్రపంచ బ్రెస్ట్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ మాసాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ మాసంగా చేయాలని పిలుపునిచ్చారు. నేను మా కాశీ మీద కూడా కొంత నాకు కూడా అన్‌హ్యాపీనెస్ ఉంది డాక్టర్ కాశీ మీద కానీ కృష్ణారావు మీద కానీ మా టీం మీద ఎందుకంటే మనకంటే జహీరాబాద్ బాగా చేయగలుగుతుంది సంగారెడ్డి బాగా చేయగలుగుతుంది నారాయణ ఖేడ్ బాగా చేయగలుగుతుంది ఐ అప్రిషియేట్ ఆ 3 ఆసుపత్రుల సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మరి మన సిద్దిపేట అన్నిట్లో ముందుండే దుబ్బాక సిద్దిపేటలో మనం ఎందుకు వెనుకబడుతున్నాం నాకు అర్థం కావట్లేదు. జహీరాబాదు సంగారెడ్డి నారాయణ ఖేడ్లో నేను ప్రతి నెల రిపోర్ట్ చూస్తుంటాను 65 నుంచి 75% నార్మల్ డెలివరీ జరుగుతుంది 25 నుంచి 30-35% మాత్రమే సెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర దానికి క్వైట్ ఆపోజిట్ ఉంది. మన దగ్గర 65 నుంచి 75% సెక్షన్స్ అవుతున్నాయి 25-30 మాత్రమే నార్మల్ డెలివరీ అవుతున్నాయి. నేను అడిగినా కొద్దీ మా కాశీ నాకేం స్టోరీ చెప్తారంటే ఇక ఎవరిని అనలేను ఇంటి అంటే ఏం కాదు కదా అని అంటున్నాయి. వేరే వాళ్ళంటే కోపానికి వస్తుంది. కాశీ ఏం అనుకోవడం కంటే కాశీ పేరు పెట్టి అంటున్నాయి. కానీ కాశీ ఏం చెప్తాడు నాకంటే మా డాక్టర్ కాశీ లేదు సార్ ఇది సెకండ్ డెలివరీ సార్ ఫస్ట్ డెలివరీ సెక్షన్ కాదు సార్ సెకండ్ తప్పదు సార్ అంటాడు. ఇట్లా సరే ఒక ఏడాది చెప్పాలి స్టోరీ 2 ఏళ్ళు చెప్పాలి 3 ఏళ్ళు చెప్పాలి 4 ఏళ్ళనే మళ్ళీ అదే స్టోరీ నాకు నేను ఎప్పుడు రివ్యూ చేసినా మళ్ళీ ఇదే స్టోరీ 4 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఫస్ట్ ఇదే అంటే మనం ఏం చేస్తున్నట్టు. సో ఇది సంథింగ్ ఈజ్ రాంగ్ ఎక్కడో లోపం ఉంది. అంటే నేను మా ఆశాలు ఇంతమంది దొరికింది కదా అని నేను అవకాశం తీసుకుంటున్నాను. ఏమైపోయిందమ్మా ఏ రోజు పుణ్యం రోజు కొడుకు పుట్టాలి లేకపోతే బిడ్డ ఈ టైంకి పుట్టాలి ఈ ముహూర్తంలో పుట్టాలి ఈ టైంకు జీరాలి అనే కాడికి వచ్చింది కథ. కానీ అది మంచిది కాదు. తల్లి ఆరోగ్యం దెబ్బతింటున్నది. మనము తల్లిదండ్రులు మా బిడ్డకు జల్దీ సెక్షన్ చేయండి ఆపరేషన్ చేయండి అని అడిగి మరీ చేయిస్తూ ఉన్నారు. సో అది వాళ్ళ తప్పని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు తెలియదు కనుక అమాయకత్వం కనుక అవగాహన లేకపోవడం వల్ల తల్లి కోరొచ్చు లేదా అమ్మాయి ఎవరైతే డెలివరీకి వచ్చిందో అమ్మ కోరొచ్చు. కానీ తెలిసిన ఆశాలుగా తెలిసిన ఏఎన్ఎంలుగా నార్మల్ డెలివరీలో ఉన్న బెనిఫిట్ మీరే చెప్పాలి. ఆ నిమిషం ఆ 1 గంట ఆ 2-3 గంటల ఇబ్బంది కావచ్చు కానీ జీవితాంతం ఆ తల్లి ఇబ్బంది పడుతుంది మరి అనేటువంటి విషయాన్ని మీరు చెప్పాలి. పుట్టగానే పాలు తాగితే ఆ పిల్లవానికి ఎంత మేలు జరుగుతుంది. ఆ అమ్మాయి 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఆపరేషన్లు జరిగితే ఇంటి పనులు చేసుకోకుండా ఎన్ని ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 15-20% మాత్రమే నార్మల్ డెలివరీ అవుతుంటే మన దగ్గర 60-70% మరి సెక్షన్స్ జరుగుతూ ఉంటే మనం ఎటువైపు పోతున్నాం. ముఖ్యంగా ఇది ఉత్తర తెలంగాణలో ఎక్కువ ఉంది. మన కరీంనగర్లో మన సిద్దిపేటలో మన వరంగల్లోనే ఎక్కువ ఉంది. ఇది సంతోషపడాలన్నా బాధపడాలన్నా నాకైతే అర్థమవుతలేదు. సో మా ఏఎన్ఎంలు మా ఆశాలతో నేను పదే కోరుతున్నా ఆ గర్భం దాల్చిన అమ్మతో మీరే దగ్గరగా ఉంటారు. పాలు కోడిగుడ్డు అంగన్వాడీలో ఇస్తున్నారు. మీరు వెళ్ళి మాత్రలు ఇస్తూ ఉన్నారు. నెల పరీక్షలు చేపిస్తూ ఉన్నారు. ఇట్స్ ఏ కంటిన్యూస్ కౌన్సిలింగ్ కూడా మీరు చేయాలి. వాళ్ళకి తప్పకుండా చెప్పి మనము వాళ్ళతో పోటీ పడాలి. గజ్వేల్ కానీ సిద్దిపేట కానీ దుబ్బాకల మనం ఎవరితో పోటీ పడాలి? జహీరాబాద్తో పోటీ పడాలి నారాయణ ఖేడ్తో పోటీ పడాలి. అన్నిట్లలో మన సిద్దిపేట టాప్ అంటారు. ఇంట్లో మాత్రం పాపం వాళ్ళని అభినందించాలి. నారాయణ ఖేడ్ జహీరాబాద్ సంగారెడ్డి స్టూట్ నంబర్ 1 నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రజా సేవకులం.
మీరు చాలా సేవ చేస్తారు. మీరంతా మా ఆశాలు, మా ఏఎన్ఎంలు ఎంతో సేవ చేసేటువంటి మీరు, ఇది అన్నిటికంటే పెద్ద సేవ. నార్మల్ డెలివరీలు మన జిల్లాలో మన దగ్గర పెరిగే విధంగా మీ సహకారం ఉండాలి. అదేమైందంటే మైండ్ సెట్ అమ్మ. ఇప్పుడు ఏమైందంటే పెద్ద బిడ్డకి అయింది కనుక చిన్న బిడ్డకి అట్లే కావాలనుకుంటుంది తల్లి. మనం అట్లా తయారు చేసినాం, మన ఆసుపత్రుల్లో మన డాక్టర్లు మనము అట్లా తయారైపోయినాం. మనం వ్యాధి కూడా మీ మీదనే ఉంది. మీకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మొత్తం హెల్త్ టీమే ఇక్కడ ఉంది. మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు మీరు. సో నా రిక్వెస్ట్ మళ్ళీ చెప్తున్నా, నార్మల్ డెలివరీస్ పెరిగే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని మా ఆశాలను, మా ఏఎన్ఎంలను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. శ్రీనివాసులు అనే రైతు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పశువులను దాన పశువులకు తినిపించగా 2 ఎద్దులు విలవిలలాడుతూ మృతి చెందాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన, గ్రామస్తులకు కంటతడి పెట్టిస్తున్నాయి. రైతు శ్రీనివాసులు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటన చేశారు. కొత్తగా ఏర్పరిచిన సెమినార్ హాల్, గ్రంథాలయాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి వార్డులో తిరిగి డెంగ్యూ ఫీవర్ రోగులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎటువంటి సమస్యలు లేవని, కేవలం వైద్యులు, నర్సులు కావాలని ఉందని, ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఆయన అన్నారు. ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తగా ఉండాలని, మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని అల్లీపూర్ సొసైటీ ముందు రైతులు యూరియా కోసం ఉదయం 5 గంటల నుండి క్యూలో నిలబడి నిరీక్షణ చేస్తున్నా అధికారులు వచ్చి యూరియా ఇవ్వకపోవడం ఏమిటని రైతులు వాపోతున్నారు. దాదాపుగా 3 గంటల నుండి క్యూలో ఉన్నామని, ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా రాలేదని, నిలబడి కాళ్లు గుంజుతున్నాయని, మరోపక్క వర్షం పడుతుందని, అయినా కూడా యూరియా దొరుకుతుందో లేదోననే భయంతో నిల్చోక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కోసం నిరంతరం ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తుంటే ప్రభుత్వం రైతులకు యూరియా అందించడం లేదని, లేటుగా వచ్చిన యూరియా కోసం క్యూలో నిలబడితే రైతులను ఉద్దేశించి వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సినిమా చూసే వాళ్లతో పోల్చి అవమానకరంగా మాట్లాడటం బాధగా ఉందని వాపోయారు. సకాలంలో యూరియా కేంద్రాల్లో నిల్వ ఉంచితే క్యూలో నిలబడే బాధ తప్పేదని, క్యూలో నిలబడడం వలన ఒత్తిడి తట్టుకోలేక రైతులు అస్వస్థతకు గురి అవుతున్నారని అంటున్నారు. పొద్దున్న 7 గంటలకు వచ్చినాము. లేవగానే వచ్చినాం ఇక్కడికి. అసలు వాస్తవానికి యూరియా కొరత బాగున్నది, రైతులకు ఇబ్బంది ఉన్నది. లైన్ కట్టి తీసుకోవడము ప్రస్తుతంగా దొరికినాయి ఇవాళ. కానీ మళ్ళీ రేపు వచ్చేది లక్ష కూడా తెలియదు. ఒక వ్యక్తికి 2 బస్తాలు ఇస్తున్నారు. చాలా ఇబ్బంది ఉన్నది దీంతో. మీకు మొత్తం ఎన్ని అవసరం వస్తే ఎంత? బస్తాలు చాలా అవసరం ఉన్నాయి, కానీ 2 బస్తాలు దొరికినాయి ఇవాళ. సరిపోతలేవు. రోజు ఒక మనిషి ఇక్కడికి రావడం జరుగుతుంది. అట్లా ఇంకా 4 ఎకరాలకు అవసరం ఉంటే 1 ఎకరానికి ఇస్తుర్రు. లైన్ కడితే ఒక వ్యక్తికి 2 బస్తాలే ఇస్తుర్రు. లైన్ కట్టి రోజు 2 బస్తాలు, రోజు 2 బస్తాలకు లైన్ కట్టే వరకు ఆడ సరైన మందులు దిగుబడి కూడా అంతలు దిగుబడి తగ్గిపోతుంది. యూరియా కొరత ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు. ఎట్లనే చేసి ప్రభుత్వం పట్టించుకొని మాకు యూరియా అందేటట్టు చేయాలి. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల కేంద్రంలోని జాతీయ బీసీ కమిషన్ మెంబర్గా ఆచారి పర్యటించారు. పాదయాత్రగా మండల కేంద్రం వరకు వచ్చిన ఆయన ఊరి బయట నుండి బైపాస్ రోడ్డు వెళ్లడం వల్ల ఊరు అభివృద్ధికి నోచుకోదని, కాబట్టి ఊరు మధ్యలో నుండి బైపాస్ రోడ్డు వెళ్లాలని గ్రామస్తులకు తెలియజేశారు. ఇంతకు ముందు వచ్చిన సర్వే ప్రకారం ఇండ్లు కోల్పోతున్న వారికి జాతీయ రహదారులు మంత్రితో మాట్లాడి బైపాస్ రోడ్డు ఊరి నుండి వచ్చే విధంగా మరియు ఇండ్లు కోల్పోతున్న వారికి న్యాయం జరిగే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఒక విషయం మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మేము విన్నాం. అధికారులతో కూడా మాట్లాడతాం.
వాళ్ళకు కూడా నచ్చజెప్పే విధంగా నచ్చజెప్తాం. కమిషన్ కూడా మీరు చెప్పినటువంటి అంశాలు, రోడ్డు విషయాలు అది కూడా పెండింగ్ పడి రోడ్లు కూడా ఆగిపోతే వాళ్లకు డిపార్ట్మెంట్ కూడా అదే ఇబ్బందే ఉంటుంది. కాబట్టి మీతోటి వినాలనే ఉద్దేశంతో వీడి దాకా వచ్చినాం. వీళ్ళతోటి మాట్లాడదలుచుకుంటే హైదరాబాద్లో మాట్లాడతాము, కల్వకుర్తిలో మాట్లాడతాము, ఎక్కడో మాట్లాడతాం. మీకు కూడా తెలియాలి, విషయాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి కూడా రావాలి. వాళ్ళేమి మీ మీద పగ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరందరూ చెప్పినటువంటి విషయాలు కూడా వాళ్ళకు కూడా అర్థమైనాయి. నేను కూడా సార్ కూడా చెప్తా, అయినా కూడా అందరికీ చెప్పి మాకున్నటువంటి అధికారం ప్రజల పక్షాన ఉండే మేము ప్రయత్నం చేద్దాం. ఇట్లనే చేయాలి, ఇట్లా చేస్తేనే బాగా అనేటువంటి కక్ష వాళ్ళకేం ఉండదు. ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా చేస్తే ఈ రకంగా ఉంటుంది, ఈ విధంగా చేస్తే 4-5 ప్లాన్లు చేసిరట. ఆ 4-5 ప్లాన్లు కూడా మేము చూస్తాము. చూసి ప్రజలకు నష్టం లేకుండా ప్రజలకు సౌకర్యార్థం అర్థమైందా, దానికి రకరకాలు ఉంటాయి. మనం కూడా చూద్దాం. ఎందుకంటే చాలా పట్టణాలల్లో ఆమన్గల్ కూడా సేమ్ ఇదే రోడ్డు, ఇదే సేమ్ లైను. మేము ఆ రోజు చెప్పిన ఊరు బయటికి వెళ్ళి ఒక రింగ్ రోడ్ ఏదంటే ఏలే ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి కరెక్ట్గా ఎంత ఉంటే అంత వేసి కొద్దిగా ఏమన్నా తక్కువ ఉంటే తీసేసుకుర్రు. 4 మలకలు 3 మలుపులు ఉన్నా కూడా యాజిటేట్ చేసిర్రు. లోకల్లో కూడా నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఎవరి కొండలా నడుస్తుంది. మేము కూడా వాళ్ళతోటి మాట్లాడతాం. సరే, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక 2-3 ఏళ్ల ముందు సర్వే చేస్తారు. వీళ్ళు సర్వే చేయరు, వేరే వాళ్ళు ఉండి సర్వే చేస్తారు. V3 న్యూస్ ఛానల్లో ప్రచురితమైన వార్తకు స్పందించి అధికారులు నిద్రలేచారు. గత 2 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా చెక్పోస్టు వద్ద రోడ్డు బాగా లేక గుంతలమయం కావడంతో గుంతలు పూర్తి క్రమంలో పూడ్చడంలో నిమగ్నమయ్యారు. దీంతో ప్రయాణికులకు, వాహనదారులకు V3 ఛానల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఛానల్లో వార్త వచ్చి ప్రచురితమయ్యేంత వరకు అధికారులు నిద్ర లేవలేకపోయారని నిద్రలేపిన V3 ఛానల్కు అభినందనలు తెలిపారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కోంపల్లిలో శ్రీకాంత్ హైటెక్ నర్సరీ వెనకాల ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మురళీ మనోహర్, పర్యావరణ పరిరక్షణ ఇంజనీరింగ్ శ్రీ పి విశ్వనాథం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన సాంకేతిక సమాజంలో ఈ వేస్ట్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయడం, దగ్ధం చేయడం రాబోయే తరాలకు హాని కలుగుతుందని, పర్యావరణానికి హాని కలగకుండా రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో శుభపరిణామమని కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త మురళీ మనోహర్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ పి విశ్వనాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీబీ అధికారులు సుమతి, ప్రవీణ్, రీజనల్ అధికారి కుమార్ పాటిక్, రీసైక్లింగ్ సేకరణ కేంద్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏక్తా నారాయణన్ తదితరులు పాల్గొన్నారు. This is like Ola, Uber kind of thing. We identify people from the industry. We help them with the technology. We generate a business for them. We help them to recycle and all. And because of our solution, they are formalizing now. So it's a formalization of the informal sector, and they make 10 to 15% more margin in their business. So we give them business also. We tell them where they can sell. So it is all like Uber kind of thing which we are doing, and we have met. ఇండియాలో మొట్టమొదటిసారి మనము ఇటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తూ వచ్చే ఇది ఓపెన్ చేసాము. రీసైకిల్ పాయింట్ అనేది ఇవాళ ఇది మన తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి అసోసియేట్ అయ్యి మనం ఇక్కడ మన ప్లాస్టిక్ ఈ వేస్ట్ అనేది మొదటగా మనం కలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది త్రూ అవుట్ ద సిటీ మనము అందరికీ ఏంటంటే మనది ఒక యాప్ ఉంది యూజ్డ్ అనేసి. ఆ యూజ్డ్ యాప్ ద్వారా వాళ్ళ ఇంట్లలో ఏదైతే ఉంటుందో ప్లాస్టిక్ వేస్ట్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అది కనుక వాళ్ళు దాంట్లో లిస్ట్ చేసి పికప్ రిక్వెస్ట్ అనేది రేజ్ చేయాలి. అది రేజ్ చేశాక మన వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని ఇటువంటి వేర్ హౌజెస్కి, ఇటువంటి రీసైకిల్ పాయింట్స్కి తీసుకురావడం జరుగుతుంది. అండ్ తద్వారా అంటే ఎవరైతే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్ ఎవరైతే ఇస్తారో వాటికి తగినంగా ఇన్సెంటివైజ్ చేస్తాం మేము. అది కలెక్ట్ చేశాక ఇక్కడ సెగ్రిగేట్ చేశాక ఇక్కడ నుంచి ఆథరైజ్ రీసైక్లర్స్కి మనం పంపించడం జరుగుతుంది. ఇవాళ ఇది మొట్టమొదటిగా ఇది స్టార్ట్ చేస్తామండి.
సో దీని ద్వారా మనం ఇంకా సిటీలో మొత్తం ఒక 6 పాయింట్స్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. దాని తర్వాత ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేయడానికి మేము అంటే మీ దగ్గర వచ్చి ఇవ్వాలి, అది మీరు వచ్చి కలెక్ట్ చేసుకుంటారా? 2 విధాలుగా ఉందండి. ఒకటి ఏంటంటే ఇది కలెక్షన్ సెంటర్గా ఉంటుంది, ఇక్కడ డైరెక్ట్గా వచ్చి తెచ్చి ఇవ్వచ్చు. లేదంటే మా యాప్ యూజ్డ్ అనేసి ఉందండి, ఆ యూజ్డ్ యాప్ ద్వారా కూడా మీరు పికప్ రిక్వెస్ట్ రేస్ చేసుకోవచ్చు. మీ ఇంటికి వచ్చి మేము కలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సెగ్రిగేట్ చేసేసి ఇక్కడ నుంచి రీసైక్లింగ్ పాయింట్స్కి వెళ్తాయండి. ఓన్లీ ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ అండ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ 2 మెయిన్గా ఇవి. మీర్పేట్లోని దిండాయల్ కాలనీలోని ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కురుమ సంఘం ప్రెసిడెంట్ శ్రీ సిద్ధాల దశరథ్, ఎక్స్ ఎంపీటీసీ కిరణ్ గౌడ్, కొత్త మనోహర్ రెడ్డి, కొత్త బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీన్దయాల్ నగర్లో అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి మన వెంకటేష్, రామకృష్ణ, నరేష్, శంకర్, మిగతా సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మంచిగా ఇక్కడ ఫస్ట్ అన్నదానం మేము అటెండ్ కావడం జరిగింది. అందులో మన కిరణ్ గౌడ్ కానీ, పల్సోర్ రెడ్డి కానీ, నా తోటి సోదరులందరూ రమేష్ కానీ, నా తోటి సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ మంచిగా జరిగినందుకు ఇంకా రాబోయే కాలంలో ముందు కూడా ఇంకా మంచిగా చేసుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ 8వ ఎడిషన్ ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్ సదస్సును 9వ ఎడిషనల్ కాన్ఫరెన్స్ హెల్త్ కేర్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతర్జాతీయ సదస్సును ఈ నెల సెప్టెంబర్ 14 తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్ ఆధ్వర్యంలో నిర్వహించనుంది. కావున ఈ సదస్సులో ఆహార భద్రత, బేసిక్ లైఫ్ సపోర్ట్ అంశాలపై వీటిలో దృష్టి కేంద్రీకరించనున్నారు. And has now evolved into the world's largest event focusing on patient safety. Now the big question is, why have such a big event on patient safety? Are our patients not safe in hospitals? Is there a risk of error in healthcare? The answer is yes. If any doctor comes up and says that he's never encountered an error in his practice, he has either not seen patients in his life or he is lying. Similarly, if a hospital comes up and says it's an error-free hospital, either they are lying or they don't have patients to treat. Let's compare the safety with the airline industry. While flying, there is a chance of 1 passenger in 1 million being harmed and in healthcare, 1 patient out of every 300 patients is at the risk of error. Globally, 421 million patients get admitted to hospitals every year, and 42.7 million errors are reported annually. Therefore, the opportunity to enhance patient safety is huge. It's important to speak up, share experiences, identify solutions to minimize errors, and this conference is all about making healthcare safer for the patients. I would like to emphasize the fact that all these errors are not intentional, as no healthcare provider would ever want to harm a patient. Healthcare delivery is a very complex process with multiple stakeholder involvement, and errors creep in unintentionally. Summary of the dialogue discussions on what needs to be done by the private sector, by the government and by individuals to create a safer healthcare environment, and these will be shared on September 17. This will be shared nationally and internationally and on our websites on the guidelines and the recommendations. And the 17th of September is actually International Patient Safety Day, which is declared by WHO. So it's perfect that we have the conference, we create the dialogue, we come up with the recommendations, and these will be launched and announced on International Patient Safety Day. So thank you all very much. హైదరాబాద్ శ్రీ దాచేపల్లి వెడ్డింగ్ కార్డ్స్ పుతిలిబౌలి చౌరస్తా గౌలిగూడలో అతి చిన్న మట్టి గణపయ్యకు 102 లడ్డూలు నైవేద్యం సమర్పించడమే కాకుండా అద్దాల మేడలో ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులకు కనువిందుగా నిలిచింది. 3వ రోజు పూజలు నిర్వహించి నిమజ్జనం సందర్భంగా 102 లడ్డూల నడుమ ట్యాంక్ బండ్ కు పయనించి నిమజ్జనానికి సిద్ధమైంది. నల్గొండ జిల్లా చారకొండ మండల కేంద్రంలోని గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలపై సర్పంచ్ గ్రామ ప్రజలకు వివరణ ఇచ్చారు. వాటికి హామీ ఇవ్వడం జరిగింది.
నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండల కేంద్రంలో రాష్ట్రం చేపట్టిన మార్పుకు శ్రీకారం అనే కార్యక్రమం ప్రణాళిక సూపరింటెండెంట్ మరియు దామర్గిద్ద మండలం ఎంపీపీ నర్సప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 రోజుల ప్రణాళికతో గ్రామ సమస్యలపై అవగాహన కల్పిస్తూ గ్రామ ప్రజలు దామర్గిద్ద గ్రామంలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నర్సప్ప మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా మన గ్రామాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వన్నడి ఆశమ్మ, వార్డు మెంబర్స్, ఎంపీటీసీలు, వెలుగు డిపార్ట్మెంట్ ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సమస్యలు చెప్తారు కానీ ఎప్పుడు గ్రామ సభ పెట్టినా 10 మంది 20 మంది ఉంటారు. ఈ గ్రామ సభకు 500 మంది ఉన్నారు. మన జనాభా కేసీఆర్ గవర్నమెంట్ మంచి పథకం పెట్టింది 30 డేస్ ప్రోగ్రామ్. ఈ 30 డేస్ ప్రోగ్రామ్ లో ఏమేమి ఉందనే సమస్య మీకు తెలియాలనుకుంటే ఇంటికి మీటింగ్కి రావాలి. చాలా మంది ఏంటంటే అక్కడ నుండి ఏదో రోజు పెట్టిరంట ఆలోచించుకుని వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు చూసుకోవాలి. మీకు కూడా తెలియాలి ఏం చేస్తున్నాను 30 డేస్ ప్రోగ్రామ్ ఏంటి, ఇది ప్రణాళిక ఏంటి అనేది తెలియాలి. మీ గల్లీల సమస్యలు తెలియాలంటే ఎట్లా తెలియాలి? మాకు మీరు వచ్చి చెప్తేనే మాకు తెలుస్తుంది. ఆ సమస్య తెలియాలంటే మీరు కూడా రావాలి, గ్రామసభ వినాలి, ఇంకా ఏముంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి దయచేసి ఈ గ్రామ ప్రజలకు నేను తెలియడం ఏంటంటే మీ సమస్య ఏమున్నా ఈ 30 డేస్ ప్రోగ్రాంలో మీరందరూ కూడా పాల్పంచుకొని మాకు సహకరిస్తారని ఉద్దేశిస్తున్నా. మీరందరికీ నమస్కరిస్తున్నా. అదేవిధంగా ఈ ఎవరైతే ఇందులో మహిళలు ఎక్కున్నారు కానీ ఎవరు లేరు ఎవరు పెద్ద మనుషులు టీచర్లు మిగతా నాయకులు కూడా ఎవరు లేరు. రేపు ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతారని నేను కోరుకుంటున్నాను. మీకు ఏ సమస్య ఉన్నా గ్రామ పంచాయతీ దగ్గర వచ్చి మీరు చెప్తే ఈ 30 డేస్ ప్రోగ్రాంలో మేము పరిష్కరిస్తాము. ఇంబడే కూడా ఉంది, దీనికి అమౌంట్ ఉంది, ఏదైనా సమస్య లేదు. ఇంత దాంట్లో లేదు. ఇప్పుడు మీరు వచ్చి దీంట్లో చెప్తే పరిష్కరిస్తాం. ఇంత గతంలో చెప్పి అది వేరు బడ్జెట్, ఇది వేరు బడ్జెట్. కాబట్టి మీరందరూ కూడా ఈ 30 డేస్ ప్రోగ్రామ్ అందరూ కూడా పాల్గొనుకొని రేపు ఎలక్షన్ ఉంటుంది కాబట్టి రేపు అందరూ భాగస్వాములు అయ్యి ఇంకా పాల్గొంటారని చెప్పి నేను సభలో తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా వేదికమైన సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, వేదికమైన ప్రజలకు, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు మరియు గ్రామ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారము. మన తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన మార్పు శ్రీకారం అని 30 రోజుల ప్రణాళిక తయారు చేయడం జరిగింది. కాకపోతే ఇందాక ఎంపీగా చెప్పినట్టు మన గ్రామ జనాభా ఆధారంగా తీసుకుంటే ఇక్కడికి గ్రామ సభకు ఒక 500 నుంచి 600 జనాభా రావాలి. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు సూరి, సర్పంచ్ మారుతమ్మ, పంచాయతీ కార్యదర్శి వెంకట్ నారాయణ, వార్డు మెంబర్లు, గ్రామస్తులు అందరూ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకుడు సూరి మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, విద్యుత్ మరియు పరిశుభ్రత వంటి అంశాలను సమర్థవంతంగా సాధించాలని, గ్రామం అభివృద్ధి, గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ పాటుపడాలని తెలిపారు. క్రాప్ లోన్ ఇస్తుంది, సరే కడుతున్నాం, మనం చేసుకుంటాం. అది ఎట్లా ప్రభుత్వం ఎట్లా నిర్ణయిస్తే ఆ ప్రకారంగా మనం చేసుకుంటాం. అప్పులు చెల్లించాలి, జీతాలు చెల్లించాలి, కరెంటు బిల్లులు చెల్లించాలి, తదితర ఖర్చులు తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత అందరికీ గ్రామ ప్రజల పైన ఉంది. అయితే ఈ గ్రామ ప్రజల పైన ఉన్నటువంటిది ఏమంటే మనము ప్రజా సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నిటిని మనం వాడుకుంటున్నాం. అన్నిటికీ కూడా మనం మరుగుదొడ్లు అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, రేషన్ అయితేనేమి, పెన్షన్ అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, ప్రతిదీ కూడా ప్రజా సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని కూడా మనం వాడుకుంటున్నాం. మరి వాడుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సినవి కూడా మనం చెల్లించాలా. దానిలోనే ముఖ్యంగా ప్రతి ఇంటికి కరెంటు ఉంది, కరెంటు లేని వాళ్ళని దీని దయాలు. జాతీయ పౌష్టికాహార మాసోత్సవంను పురస్కరించుకొని న్యూట్రీ డైట్ వాక్ నిర్వహించారు. 3వ ఎడిషన్ ఈట్ రైట్ లైవ్ బ్రైట్ 5K రన్ను, న్యూట్రీ డైట్ వాక్ 5K
వాక్ దిన్ గా మార్చడంతో పాటుగా ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాండ్ ఆయిల్ సమర్పిస్తోంది. ఈ వాక్ ను ఫేమ్ సిటీ హాస్పిటల్ పవర్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. న్యూట్రిఫిషియన్ ప్రొఫెషనల్స్ సాధారణ ప్రజలకు ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ వాక్ ను ఫౌండర్ డాక్టర్ జానకి న్యూట్రిఫిషనిస్ట్ ప్రత్యేకంగా ప్రారంభించారు. నేను డాక్టర్ జానకి. ఈ న్యూట్రీ డైట్ వాక్ అనేది ఇది 3rd ఎడిషన్. లాస్ట్ 2 years నుంచి ఇది చేస్తా ఉన్నాము. అయితే ఇది చేసే సందర్భం ఏంటి అని అంటే ఇది నేషనల్ న్యూట్రిషన్ మంత్ సెప్టెంబర్ ప్రతి సంవత్సరము సెంట్రల్ గవర్నమెంట్ ఇది డిక్లేర్ చేసింది. సో దీని సందర్భంగా మెయిన్ ఏమంటే ప్రజల్లో అవగాహన ఆహారం పైన, తర్వాత హెల్త్ పైన, ఫిజికల్గా యాక్టివ్గా ఉండే దానిపైన ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి అనేసి గవర్నమెంట్ ప్రతి ఇన్స్టిట్యూషన్ని, ప్రతి హాస్పిటల్ని, ప్రతి డైటీషియన్ని, ప్రతి న్యూట్రిషనిస్ట్ని అర్జ్ చేస్తుంది ఏంటంటే ఒక అవగాహన తీసుకురండి ప్రజల్లో, ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్, ఇంపార్టెన్స్ ఆఫ్ డైట్ అని. ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఎక్కువైపోయినాయి. అంటే డయాబెటీస్, తర్వాత హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనకి క్యాన్సర్ కూడా ఇన్సిడెన్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇవన్నిటిని మనం ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు పోస్ట్పోన్ చేయొచ్చు. సరైన ఆహారం మనం తీసుకుని సరిగ్గా మనం ఫిజికల్ యాక్టివిటీ మనం మెయింటైన్ చేయగలిగితే, మన ఐడియల్ బాడీ వెయిట్ కూడా మెయింటైన్ చేయగలిగితే కనుక 10 సంవత్సరాలు, లేకుంటే 20 సంవత్సరాలు, లేకుంటే 30 సంవత్సరాలు, లేకపోతే 50 సంవత్సరాలు, అలాగే బియాండ్ లైఫ్ మన డిసీజెస్ రాకుండా మనం మెయింటైన్ చేసుకునే శక్తి మనకు ఉంటుంది. మనం చేయవలసిందల్లా సింపుల్ థింగ్స్, బ్యాలెన్స్డ్ మీల్ మనము టైం ప్రకారంగా తీసుకోవటం, కంటి నిండా నిద్ర, కరెక్ట్ ప్రాపర్గా నిద్రపోవటం, లేట్ నైట్స్ అట్లా కాకుండా ప్రాపర్గా నిద్రపోవటము, ఫిజికల్ యాక్టివిటీ డైలీ కొంత ఫిజికల్ యాక్టివిటీ, మనం రెగ్యులర్గా చేసుకునే పనులు కాకుండా ఎక్స్ట్రా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు. ఈ డిసీజెస్ నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు అనే మెయిన్ ఎయిమ్తో ఈ వాక్ ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఇందులో మెయిన్ పార్టిసిపెంట్స్ డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్ వేరియస్ హాస్పిటల్స్ నుంచి వచ్చి వాక్ చేస్తారు. ఇది ప్రజలకి ఓపెన్గా ఉంటుంది. వాళ్ళు రిజిస్టర్ చేసుకుని ఈట్ రైట్ అనే పేజ్లో, ఫేస్బుక్ పేజ్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే కనుక వచ్చి ఈ డైటీషియన్స్తోని, న్యూట్రిషనిస్ట్తోని ఇంటరాక్ట్ అవ్వచ్చు. చక్కగా వాళ్ళకున్న అనుమానాలు లేకుంటే డౌట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేయొచ్చు. నిజామాబాద్ జిల్లాలోని దాస్ నగర్లో గల మహాత్మా జ్యోతి బాపులే మహిళా పాఠశాల ప్రిన్సిపల్ జీవారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. నగర శివారులోని దాస్ నగర్లో గల మహాత్మా జ్యోతి బాపులే మహిళల పాఠశాలలో మాజీ తొలి ఉపరాష్ట్రపతి ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తీసుకువచ్చి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా గురు పూజోత్సవం పాఠశాల ఆవరణలో ప్రిన్సిపల్ సంజీవారెడ్డి సమక్షంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా ప్రతి విద్యార్థి అన్ని రంగాల్లో ముందుంది ఉన్నతమైన స్థానాలకు ఎదిగి దేశ కీర్తిని పనిచేయాలన్నారు. అర్బన్ నియోజకవర్గం, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ బాలికల పాఠశాలలో ఈనాడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఇందుకొరకై ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా విద్యార్థినులే ఉపాధ్యాయులుగా పాల్గొనడం జరిగింది. ఆయా విద్యార్థులకు సంబంధించి వారి బోధనా పద్ధతులను అంచనా వేసిన తర్వాత ఎవరైతే అధిక స్కోర్ చేశారో వాళ్ళకు కూడా ప్రైజులు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిద్దిపేట జిల్లా ఐఎంఏ హాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన సదస్సు, శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. జోగులాంబ గద్వాల జిల్లా జల్లాపూర్ గ్రామంలో రైతన్న కంటతడి, తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన దానాలను పశువులకు తినిపించగా 2 ఎద్దులు మృతి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన, రిబ్బన్ కట్ చేసి సెమినార్ హాల్ గ్రంథాలయాలను ప్రారంభించిన మంత్రి ఈటెల రాజేందర్. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతుల పడిగాపులు, ఉదయం 5 గంటల నుండి క్యూలో నిలబడినా స్పందించని అధికారులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.